హాయ్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన్ హబ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను కూడా అనుకుంటున్నాను. సో నేనైతే చాలా బాగున్నాను. సో మనం యాక్చువల్గా రీసెంట్గా అంటే నిన్ననే మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి మానిటైజేషన్ ఒకటి కావాలి. సో పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మానిటైజేషన్ అవ్వాలంటే మనకి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే మన ఫ్యామిలీ అంటే మన సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకి సో ఎలాంటి వీడియోస్ చేస్తే నచ్చుతుంది అనేది నాకు తెలియదు కదా. సో నేను ఇప్పటిదాకా ఓన్లీ కామెడీ టైప్లో ఉండే షార్ట్స్ మాత్రమే చేశాను. సో ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్కి వస్తున్నాను కాబట్టి సో మీకు ఎలాంటి వీడియోస్ అయితే ఇష్టం అనేది నాకు చెప్పండి. ఫర్ సపోజ్ కామెడీ అంటే ఇప్పుడు దాకా మనం షార్ట్ వీడియోస్ అయితే కామెడీ వీడియోస్ చేస్తాం కాబట్టి సో ఇప్పుడు కూడా కామెడీ వీడియోస్ చేయండి అంటే కామెడీ అయినా పర్లేదు చేస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కామెడీ వద్దు, బోరింగ్గా ఉంది, సంథింగ్ ఏదైనా వేరేలాగా చేయండి అంటే మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో కొంతమంది కామెడీ వీడియోస్ అంటే ఇష్టము, కొంతమందికి హిస్టారికల్ ప్లేసెస్ చూడడం అంటే ఇష్టము, అండ్ ఇంకొంతమంది బ్రేకప్ షార్ట్ ఫిల్మ్స్ చూడడం అంటే ఇష్టము. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కదా. సో మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీకు ఎలాంటి కంటెంట్ అంటే ఇష్టమో అవి అన్నీ నాకు కింద ఒకసారి ఈ వీడియో కింద మీరు కమెంట్ చేశారంటే కంపల్సరీ మీరు చెప్పిన విధంగా సో ఎంతమంది ఎక్కువగా ఏ కంటెంట్ని ఇష్టపడుతున్నారో తెలుసుకొని సో నేను అలాంటి కంటెంటే చేయడానికి ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. ట్రై కాదు, కంపల్సరీ చేసేస్తాను వీడియోసే. సో నేను ఇప్పటిదాకా నా తరపు నుంచి నేను 100% ఎఫర్ట్ అయితే పెడుతున్నాను. బట్ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, రైట్? 1000 సబ్స్క్రైబర్స్. బట్ దీంట్లో నేను పెట్టే ప్రతి వీడియోకి 10,000 మంది వ్యూస్ అయితే చూస్తున్నారు. అంటే 10,000 మంది జనాలు చూస్తున్నారు నా వీడియోని, అంటే నా షార్ట్ని, నేను చేసే షార్ట్ని. బట్ ఈ 10,000 మందిలో 1000 సబ్స్క్రైబర్స్ అయితే నా వాళ్ళు ఉన్నారు. సో అట్లీస్ట్ నాకు 10% అయినా చూపించాలి సబ్స్క్రైబ్డ్ వాళ్ళు అని చెప్పి. బట్ నేను ప్రతి వీడియోకి చెక్ చేస్తున్నాను, 98% అన్నోన్ సబ్స్క్రైబర్స్ మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకుండా వాళ్ళు మాత్రమే చూస్తున్నారు 98% నేను పెట్టే వీడియోని. బట్ నేను పెట్టే వీడియోని జస్ట్ 1%, 2% మాత్రమే చూస్తున్నారు. సో చాలామంది అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ మన ఛానల్ అయితే ఫాలో అవ్వట్లేదు. మన ఛానల్ని ఫాలో అవ్వకుండా వాళ్ళు మాత్రమే చూస్తున్నారు. అండ్ నేను పెట్టిన ప్రతి వీడియోకి అప్పుడప్పుడు 10 to 15 లేదా 30, 40 అట్లా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు. బట్ చాలా వరకు యూట్యూబ్ వాడే నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎక్కువ వ్యూస్ వచ్చేలా చేసి నీ కంటెంట్ బాగుంది అని చెప్పి బాగా చేస్తున్నాడు. బట్ మీ నుంచి నాకు సపోర్ట్ లేకపోతే నేను ఏమీ చేయలేను. సో నా తరపు నుంచి నేను 100% ఎఫర్ట్ అయితే ఇస్తున్నాను. బట్ మీ తరపు నుంచి నాకు సపోర్ట్ అయితే కంపల్సరీ అవసరం. ఎందుకంటే ఇప్పుడుండే జనరేషన్కి ఒక హాస్పిటల్ మంచిగా జరగాలంటే దానికి పేషెంట్స్ ఎక్కువ రావాలి. రోగులు ఒక కార్ ట్రావెల్స్ పెట్టుకుంటాడు, వాడికి బాడీ ఎక్కువ జరగాలంటే వాడికి కస్టమర్స్ రావాలి. సో అట్లానే నేను యూట్యూబ్లో నేను మంచిగా గెయిన్ కావాలంటే నాకు వ్యూవర్సే కదా కావాలి. సో వ్యూవర్స్ అంటే ఎవరు? మీరే కదా. సో మీరే నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఎలాంటి వీడియో చేసినా కూడా అది ఏమంటారు, బూడిదలో పోసిన పాలు ఏదో అంటారు కదా. సో అలా ఉంటుంది అనమాట. డాడీ ఏం చెప్పావురా? సో నాకు కంపల్సరీ మీ నుంచి నాకు 100% సపోర్ట్ అయితే కావాలి. సో ప్రతి ఒక్కరు ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది వీడియో చూస్తున్నారు, రైట్? ఒక 10,000, 11,000 వరకు నాకు వ్యూస్ వస్తున్నాయి, చాలామంది అయితే చూస్తున్నారు. బట్ చాలామంది లైక్ చేయడం లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పాను. ఈ 1000 సబ్స్క్రైబర్స్లో నేను పెట్టిన ప్రతి వీడియో కంపల్సరీ ఈరోజు కాకపోతే రేపైనా మన్నాడైనా అవుతుందన్నా లేదా ఒక వారం తర్వాతైనా కంపల్సరీ చూస్తారు కదా. అట్లా చూసుకుంటే నాకు ఎవ్రీ వీడియోకి 1000 లైక్స్ అయినా రావాలి. 1000 లైక్స్ ప్లస్ మళ్ళీ నాకు అన్నౌన్ మెంబర్స్ కూడా చూస్తుంటారు కదా. సో ఈ అన్నౌన్ మెంబర్స్ చూసినప్పుడు వాళ్ళు ఒక 50 to 100 లైక్స్ చేసినా కూడా మొత్తం నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి 11 to 1200 లైక్స్ అయినా రావాలి. బట్ చాలామంది ఆ లైక్స్ చేయడం లేదు. సో ఇదంతా ఎలా ఉందంటే నాకే అన్సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు మన వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేశారనుకోండి, మీరు చేసే లైక్కి వాడు ఇంకో 10 మందికి పంపిస్తాడు. అర్థమైందా? నేను పెట్టిన ప్రతి వీడియో
మీరు జస్ట్ చూడడమే కాకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేశారనుకోండి, ఇంకో 100 మందికి లేదా 1000 మందికి ఆ వీడియోని ప్రిఫర్ చేస్తాడు, ఐ మీన్ ప్రమోట్ చేస్తాడు. సో మీరు చాలామంది నా వీడియోస్ చూసి జస్ట్ లైక్ చేయకోకుండా వదిలేస్తున్నారు. మీకు ఒకవేళ నా కంటెంట్ నచ్చకపోతే కింద కమెంట్ చేయండి, బ్రో మీ కంటెంట్ బాగలేదు, సో మీరు లేదంటే బ్రో మీరు ఇలాంటి వీడియోస్ చేస్తే బాగుంటారు, ఐ మీన్ ఇప్పుడున్న జనరేషన్ బట్టి, లేదంటే ఇదే వీడియోని ఈ యాంగిల్లో చేస్తే బాగుంటుంది అండ్ ఇదే స్క్రిప్ట్ కొంచెం చేంజ్ చేసింటే బాగుంటుంది. సో ఇలాంటి థాట్స్ మీకు ఏమైనా ఉన్నా కూడా నాకు కంపల్సరీ కింద కమెంట్ అయితే చేయండి. ఎందుకు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేను పెట్టే ప్రతి వీడియో నేను చూసుకోను, ఏమంటారు, సో నేను చూసుకోను. ప్రతి ఒక్క వీడియో మీరు చూడడానికి మాత్రమే నేను పెడుతున్నాను. సో నేను పెట్టే వీడియో మీకు నచ్చాలి అంటే, మీకు ఎలాంటి కంటెంట్ అంటే ఇష్టమో అది నాకు కింద కమెంట్ చేశారంటే నేను ఇప్పటి నుంచి అదే కమెంట్ అయితే కమెంట్ కాదు, అదే కంటెంట్ వీడియోస్ నేను చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఈ రోజు నుంచి నేను షార్ట్ వీడియోస్ చేయడం అయితే మానేస్తున్నాను. నేను చేస్తాను, బట్ ఇప్పుడు దాకా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను కదా, అలా అయితే ఉండదు. జస్ట్ ఇప్పుడు నుంచి నేను ఎక్కువగా ఫోకస్ అయితే లాంగ్ వీడియోస్ మీద చేద్దాం అనుకుంటున్నాను. ఈ లాంగ్ వీడియోస్ ఎందుకంటే, నా ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. సో నాకు 4000 వాచ్ అవర్స్ ఒకటి కావాలి, ఇది మానిటైజేషన్కి. సో నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మానిటైజేషన్ అవ్వాలి. సో మానిటైజేషన్ అవ్వాలంటే నాకు 4000 వాచ్ అవర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్. ఇది షార్ట్ వీడియోస్ రాదు, ఓన్లీ లాంగ్ వీడియోస్ మాత్రమే. కాబట్టి నేను ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ చేయడానికి ఎక్కువ ఫోకస్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరందరూ ఎలాంటి వీడియోస్ చేస్తే బెటర్ అనేది నాకు ఒకసారి కమెంట్ చేశారంటే కింద, నేను డెఫినెట్గా అలాంటి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే, చాలామంది అంటున్నారు ఎందుకు నువ్వు ఎప్పుడు ఒకరితోనే చేస్తున్నావు, నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరా అని. బ్రో నిజం చెప్పాలంటే నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అంతా ఎలాంటి వాళ్ళంటే, మందాగామంటే రైట్ వచ్చేస్తారు, లేదా గోవాకి వెళ్దామంటే నేనే ఖర్చు పెట్టుకుంటా అంటే వచ్చే టైప్లో ఉన్నారనమాట. అంటే అందరూ కాదు, కొంతమంది. నేను ఇప్పటిదాకా కూడా నా వాట్సాప్ స్టేటస్ దాదాపు ఒక 300 to 350 దాకా చూస్తారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే చాలా మంది నా ఫ్రెండ్స్లో కూడా. సో నేను ఏంటంటే ఆల్రెడీ 1 year బ్యాక్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి, నేను అప్పుడు కూడా ప్రాంక్ వీడియోస్ అవి స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు చాలా వరకు నా ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ లేదు. సో అందుకనే నేను ఈ రిలేటివ్స్ గురించి కానీ ఈ ఫ్రెండ్స్ గురించి కానీ ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళందరినీ పట్టించుకొని ఇప్పటిదాకా నేను ఏమంటారు ఎక్కువ లాభపడింది లేదు. లాభం ఎక్కడ పోతే పోనీ, అట్లీస్ట్ నన్ను నేనుగా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే అవన్నీ పట్టించుకొని, కాబట్టి ఇదిలే అవంతా వేరే థాట్ అనమాట. నువ్వు ఎలా చెప్పావు తెలుసా, ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్. సో మనకి మొత్తానికి నేను లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఎలాంటి కంటెంట్ వీడియోస్ అయితే చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారో అలాంటి కంటెంట్ నాకు కింద కమెంట్ చేయండి. నేను కంపల్సరీ ఈరోజు నుంచి అదే వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. సో చాలామంది మన ఛానల్కి చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. జస్ట్ నేను చాలా గమనించాను, ఐ మీన్ అంటే నేను బయట చూస్తున్నప్పుడు, అంటే నాకు తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కానీ నా వీడియోస్ చూస్తున్నారు. సో బ్రదర్, మనమంతా కలిసికట్టుగా, నేను మిమ్మల్ని సబ్స్క్రైబర్స్ అనడం లేదు, మీరందరూ నా ఫ్యామిలీ. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేయడం వలన నేను ఇంతవరకు వచ్చాను. మీరు ఇంకా కొంచెం ఎక్కువ సపోర్ట్ చేశారంటే నాకు కంపల్సరీ ఇంకా కొంచెం ఒక స్టెప్ అయితే ముందుకు వెళ్ళిపోతాం. సో అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క వీడియో మీ హార్ట్ని టచ్ చేస్తుందని అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి ఒకవేళ నేను ఏదైనా కంటెంట్ గలీజ్గా ఉన్న కంటెంట్ వీడియో పెట్టినా కూడా కింద మొహమాటం లేకుండా కమెంట్ చేయండి, అన్న ఈ వీడియో బాగలేదు, లేదా తమ్ముడు ఈ వీడియో బాగలేదు అని. సో కంపల్సరీ నేను నా మిస్టేక్స్ అయితే రెక్టిఫై చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, నాకు 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేలా నాకు సపోర్ట్ చేసినందుకు. సో ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయండి, నేను ఇంకా ముందుకు వెళ్తాను. సో మీ ఆశీర్వాదం ఉంటే నేను కంపల్సరీగా ఏదైనా చేయగలను. ఆ దేవుడు ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా చేయగలుగుతా. సో మన ఛానల్, ఐ మీన్ ఫేస్బుక్లో కూడా నవీన్ హబ్ అని టైప్ చేస్తే మాకు ఒక పేజ్ వస్తుంది. దాంట్లో కూడా లైక్ చేసి అందులో కూడా ఫాలో అవుతుండండి.
అలాగే ఇన్స్టాగ్రామ్లో నవీన్ యాక్టర్ నవీన్ అఫీషియల్ అని వస్తుంది, అక్కడ కూడా ఫాలో చేసి మన వీడియోస్ ఎప్పుడు ఫాలో అవుతుండండి. చాలామంది మీరు ఒకటి అనొచ్చు, అన్న మేము యూట్యూబ్ ఫాలో అవుతున్నాం కదా, మళ్ళీ ఫేస్బుక్ ఎందుకు, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అన్నా అని. కానీ ఇప్పుడైతే నేను ప్రతి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ప్రతి దాంట్లో నేను ఒకటే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఫ్యూచర్లో ఏదైనా మీకు అవసరమైన కొన్ని విషయాలు కొన్ని నేను ఇన్స్టాగ్రామ్లోనే అప్లోడ్ చేస్తాను, కొన్ని ఫేస్బుక్లోనే అప్లోడ్ చేస్తాను, కొన్ని మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో ఇలాంటి కొన్ని విషయాలు మీరు మిస్ అవ్వకూడదు అంటే, నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకూడదు అంటే కంపల్సరీగా ఈ 3 ప్లాట్ఫామ్స్లో నన్ను ఫాలో అయితే చేయండి. సో మరింత సపోర్ట్ చేయండి. సో నేను కోరుకుంటాను మీ నుంచి ఒకటే సపోర్ట్. నేను ఇద్దరితో మన సెషన్ అయితే ఎండ్ చేయబోతున్నాను. ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. సో కంపల్సరీ మీరందరూ నా వీడియోస్ వల్ల కంపల్సరీ సాటిస్ఫాక్షన్ అవుతారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే small 555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.